నా పేరు వేదవతి అండి. 2015 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కొరకు మరి ఇప్పుడున్న ప్రభుత్వమే అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం విమానాశ్రయం కోసం భూములు కావాలి, ల్యాండ్ పూలింగ్ పద్ధతులు అని చెప్పి అడగటం జరిగింది. మా రియల్ ఎస్టేట్ వెంచర్లోని ప్లాట్లు ఈ రోజు కూడా మాకు ₹1 కాంపన్సేషన్ కానీ ఎక్కడైనా ల్యాండ్ ఎలొకేషన్ కానీ చెయ్యకుండా కోర్టులో చేస్తున్నాము, అజ్జంపూడిలో ల్యాండ్ తీసుకున్నాం, మళ్ళీ వెంచరేసి ఇస్తామని చెప్పి గత 7 సంవత్సరాలుగా నమ్మించి ఇప్పుడు అది ఇవ్వడానికి కుదరదు అంటూ రకరకాల మాటలు మార్చే ధోరణిలో వెళ్తున్నారు. మరి దీన్ని మేము ఇదేంటి అని ప్రశ్నిస్తే గత శనివారం ఆర్డీఓ ఆఫీస్ గుడివాడలో మా ప్లాట్ ఓనర్స్ని రండి, మీకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది అది ఇదని మాట్లాడుతూ ఆ మీటింగ్కి ప్లాట్ ఓనర్స్ కాని వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళని, అలాగే మా వెంచర్స్లో పూలింగ్ పద్ధతిలో పార్కులు, రోడ్లు అన్యాయంగా అక్రమంగా అమ్ముకున్న స్కామర్స్ని ఆ మీటింగ్కి పిలిచి వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి మా మీద మా నోరు నొక్కేయాలని చాలా మాట్లాడడం, అరవడం, గందరగోళ పరిస్థితులు నెలకొల్పారు. ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఆర్డీఓ ఆఫీసులో గత శనివారం వారం క్రితం మేము ఫేస్ చేశాము. దీన్ని గట్టిగా మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యల్ని మానుకోవాలి, అధికారులు వారి ఉద్యోగ బాధ్యతలేవో అవి నిర్వర్తించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా దీని విషయంగా మేము కోర్టులో ఎంతవరకైనా పోరాడతాము. అదేవిధంగా మాలాగా సఫర్ అయ్యేవాళ్ళు కొత్త ఎయిర్పోర్ట్లను మొదలు పెడుతున్నారు శ్రీకాకుళంలో, వీటిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మాకు జరిగిన అన్యాయాన్ని వారికి తెలియజేసి ఇదే విధంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం.